ఇక జిల్లాల్లో కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు చేయాలని ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రాంతాల డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామంటున్నారు ఆల్ పార్టీ లీడర్లు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్ల ఆందోళనలు నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా అఖిలపక్షం జేసీ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకో చేశారు ప్రజలు. మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గుమ్మడిదల మండలాన్ని సంగారెడ్డిలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు గ్రామస్తులు. కొందరు నాయకుల స్వార్థానికి తమ ప్రాంతాన్ని బలి చేయొద్దని అన్నారు గ్రామస్తులు. మరోవైపు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నాయకులు. సీఎం కేసీఆర్ గతంలో నర్సాపూర్ ను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతటి కారణం 3-4 సర్పంచ్ సంతకాలు చేసినట్టు ఎవరు కారణము? మీరు కారణమై మందిని అనడం సమంజసం కాదు. మరి నాకు ఇక్కడ ఉన్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అందరూ కూడా స్నేహపూర్వకంగానే ఉంటారు. దయచేసి ఇటువంటి డిస్టర్బెన్స్ చేయకండి. మనం చరిత్రలో ఉండాలి. గతంలో 85లో ఇక్కడ మండలం ఏర్పడినప్పుడు జిన్నారం ఏర్పడినప్పుడు 81లో నేను సర్పంచ్ ఉన్నా. ఆయన విఠల్ రెడ్డి గారు జిన్నారం చేసిండు. వాస్తవంగా నేను జిన్నారం దగ్గర ఉన్న మా గ్రామం దగ్గర ఉన్నది కాబట్టి ఆయన నేను జిన్నారం సపోర్ట్ చేసిన. ఇవాళ గుమ్మదాలు అవుతుందంటే చాలా సంతోషం. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ ను రెవెన్యూ డివిజన్ చేయాలని బంద్ పాటించారు అఖిలపక్షం నేతలు. అన్ని రంగాల్లో డెవలప్ అయిన హుజూర్ నగర్ ను కొందరు రాజకీయ దురుద్దేశంతోనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు నేతలు. పాత తాలూకా వ్యవస్థ పాత సమితి వ్యవస్థ అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆఫీస్ నుండి మరి రెవెన్యూ పరంగా చూసినా కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ సిమెంట్ ఇండస్ట్రీస్ అయితేంది మిల్లులు అయితేంది ప్రభుత్వానికి అధికంగా చెస్సు పన్ను రూపంలో ఇక్కడి నుంచి అధిక ఆదాయం ఉన్నది కాబట్టి అదేవిధంగా జనాభా రీత్యా చూసినా ఏ విధంగా చూసినా కూడా పాత తాలూకా వ్యవస్థ కాబట్టి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వరంగల్ జిల్లాలోని జనగాంను జిల్లా చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. టౌన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు జేసీ నాయకులు. ఈ నెల 20న జనగర్జన నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలాల్లో తమ ప్రాంతాలని కలపొద్దని ధర్నాలు చేస్తున్నారు ప్రజలు. తమకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో మండలాల్లో తమ ప్రాంతాలని కొనసాగించాలని కోరుతున్నారు.